విదేశాల్లో అమెరికాలో ఒకళ్ళు, ఆస్ట్రేలియాలో ఒకడు ఉండడం మా వాడు సెటిల్ అయ్యాడు మతి లేదా? సెటిల్ అవ్వడం అంటే ఆర్థికంగానా? ఏమొచ్చినా సరే తట్టుకుని జీవితంలో శుభాశుభాలు రెండూ తట్టుకుని జీవితాంతం నిలబడగలిగిన మనిషి సెటిల్ అయినట్టు లెక్కండి. డబ్బులతో ఎవడు సెటిల్ అవ్వడండి. ఇవాళ లక్షలు, నెలకి 4 లక్షలు 5 లక్షలు సంపాదిస్తున్న పెద్ద మనుషులు అందరూ ఎలా ఉన్న, పెద్ద మనుషులు అనకూడదు వీళ్ళని, కుర్రాడు వీళ్ళు ఎలా ఉన్నారు అని చిన్న ఆపద రాగానే సీలింగ్ ఫ్యానాయి వద్మకే అయిపోయింది అంత జీవితం. ఇక్కడ ఎందుకు సెటిల్మెంట్ పని లేక ఇక్కడ ఏదో చదువుకోవడం, వెళ్ళిపోవడం, విదేశాల్లో అమెరికాలో ఒకళ్ళు, ఆస్ట్రేలియాలో ఒకడు ఉండడం మా వాడు సెటిల్ అయ్యాడు మతి లేదా? సెటిల్ అవ్వడం అంటే ఆర్థికంగానా? ఏమొచ్చినా సరే తట్టుకుని జీవితంలో శుభాశుభాలు రెండూ తట్టుకుని జీవితాంతం నిలబడగలిగిన మనిషి సెటిల్ అయినట్టు లెక్కండి. డబ్బులతో ఎవడు సెటిల్ అవ్వడండి. ఇవాళ లక్షలు, నెలకి 4 లక్షలు 5 లక్షలు సంపాదిస్తున్న పెద్ద మనుషులు అందరూ ఎలా ఉన్న, పెద్ద మనుషులు అనకూడదు వీళ్ళని, కుర్రాడు వీళ్ళు ఎలా ఉన్నారు అని చిన్న ఆపద రాగానే సీలింగ్ ఫ్యానాయి వద్మకే అయిపోయింది అంత జీవితం. ఇక్కడ ఎందుకు సెటిల్మెంట్ పని లేక ఇక్కడ ఏదో చదువుకోవడం,